ఇప్పుడు ఈ రోజున్న సిచ్యువేషన్లో ఒక్కసారి అంటే మీరు ఇవన్నీ ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉంటే ఒక రీల్ లాగా తిరుగుతూ ఉంటే అంటే నేను మర్చిపోతేనే కదా గుర్తు తెచ్చుకోవడానికి. నేను అసలు ఎప్పుడు మర్చిపోను. ఎందుకనంటే నేను ఆ సైకిల్ మీద తిరగడం నాకు గుర్తు ఇప్పటికీ. నేను ఈ పెద్ద నాకు ఏమీ ఇదని కాదు, నాకు అన్నీ గుర్తున్నాయి ఆ ఎక్స్పీరియన్స్లు అవన్నీ. ఇప్పుడు ఈరోజు జాగ్వర్ కార్లో తిరుగుతున్నాను, ఈ ఎక్స్పీరియన్స్ చూశాను నేను. హైదరాబాద్లో ఇలా తిరగడం మామూలు బండి మీద తిరగడమే ఎక్కువ అనుకున్నాను, ఈ రేంజ్ వరకు తిరుగుతున్నాను. ఈ ఈ ఈ అచీవ్మెంట్ అనేది ఇంకా నాకు చాలా పెద్దది. అంటే ఈ డే అనేది బోనస్ నాకు లైఫ్లో దేవుడు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చేసాడనే ఫీలింగ్ నాకు. బట్ యాక్చువల్గా కష్టపడటం అనేది నాకు ఇష్టమైంది. చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నా కాబట్టి పని లేకపోతే మాత్రం నేను ఫీల్ అయిపోతా. ఏదో ఒక పని చేసుకోవాలంతే. పొద్దున్నే లేకగానే ఆఫీస్కి వెళ్ళిపోవాలంతే, వెళ్ళి ఏదో ఒక పని చేయాలి ఫస్ట్. అది అలవాటు అయిపోయింది. అది ఇవాళ వర్క్ లేదు, సండే కూడా నేను ఇంట్లో ఉన్నాను. సండే కూడా 11 o'clockకి ఆఫీస్కి వచ్చేసి ఈవినింగ్ 6 వరకు ఉంటాను. పండగ లేదు, ఇంకేం లేదు నాకు, జస్ట్ వర్కే. ఇంకా ఏదో ఒక పని చేయాలి అంతే. అదొక పిచ్చి పని రాక్షసుని. డిగ్రీ అయిపోగానే హైదరాబాద్ వచ్చేసారు. అవును. యూ మస్ట్ బి హార్డ్లీ 21 22కి వచ్చాను. కరెక్ట్గా 21 వచ్చాను. 22 వచ్చారు. అంటే ఏం చేద్దామని వచ్చారు, ఐడియా ఉంది? నేను యానిమేషన్లో నేను రాగాను ఇక్కడ. అసలు యానిమేషన్ అన్నది ఒకటి ఉందని మీకు ఎలా తెలుసు? ఆ రోజుల్లో ఫస్ట్ ఫ్యూ బ్యాచ్ ఆఫ్ యానిమేటర్స్ లో మీరు ఉన్నారట. అప్పటికే స్టార్ట్ అయింది యానిమేషన్ అన్న ఒక ప్రక్రియ. అవునవును. అంటే నాకు ఈ స్వాతి బుక్ లో ఇట్లా అక్కినేని నాగేశ్వరరావు గారు ఇట్లా 2D యానిమేషన్ అనేది పెడుతున్నారు, మీరు ఆర్టిస్ట్ అయితే చాలు జాయిన్ అవ్వండి. నాకు ఆ 4 ముక్కలే తెలుసు. యానిమేషన్ అనే పదం అదేమన్నా లామినేషన్ అనుకునేవాళ్ళం. అదేదో లామినేషన్ అదే ఫోటోలు లామినేషన్ అని. నాకు తెలిసిన ఎవరో బాగా చదువుకున్న లెక్చరర్ ఇంటికి వెళ్ళి, సార్ యానిమేషన్ అంటే ఏంటి సార్ అని అడిగాను. అడిగితే ఆయన ఒక దీన్ని తీసి డిక్షనరీలో చూసి వినోదం ఇవి అలా కొన్ని ఏవో పదాలు ఉన్నాయి. అంటే వినోదం ఇవి పదాలు అంటే కార్టూన్స్ని యానిమేషన్ అంటూ ఉంటారు. కార్టూన్స్ 2D యానిమేషన్ అంటే కార్టూన్ యానిమేషన్ అంటే మనకు కూడా అది పూర్తిగా తెలియదు. 2D యానిమేషన్ అంటే ఏంటి, 3D యానిమేషన్ అంటే ఏంటని. అప్పుడు అసలు ఫస్ట్ బొమ్మలు పంపించమన్నారు, కానీ అప్పటికప్పుడు నా దగ్గర కూడా వేరే బొమ్మలు లేకపోయేసరికి ఒకటి స్టోరీ బోర్డింగ్, ఒక 2 క్యారెక్టర్లు మాట్లాడుకుంటేని ఒక చిన్న స్టోరీ బోర్డ్ వేసి దాని తర్వాత గాంధీ గారి బొమ్మ ఒకటి దేవుడి బొమ్మ వేసి పంపించాను. పంపించిన తర్వాత రండి మీరు అని చెప్పి టెస్ట్ తీసుకున్నారు. టెస్ట్ తీసుకుంటే ఇక్కడ జాయిన్ అయ్యాను. అంటే నేను అప్పుడు బందర్లో బాగా సంపాదిస్తున్నాను ఆ టైంలో. అవునా? అప్పుడు ఆ టైంలో అంటే స్టిక్కరింగ్లో నేను 10th నుంచి స్టార్ట్ చేశాను కదా, స్టిక్కరింగ్ మారుతి అని బాగా పేరు వచ్చింది భయంకరంగా. ఎందుకనంటే నేనేంటంటే క్రియేట్ చేస్తూ ఉన్నాను కొత్తగా. బాబు గారి బొమ్మల్ని స్టిక్కరింగ్ చేసి వాళ్ళ నెంబర్ ప్లేట్ల మీద వేసేవాడిని. నెక్స్ట్ మాస్టరు ఇట్లాంటి చిరంజీవి గారిది ఏ సినిమా వచ్చినా సరే ఆ సినిమా ఫాంట్ లోపల వాళ్ళ పేరు పెట్టి తేజ అని మాస్టర్ లాగా ఉంటుంది లోగో, తేజ అని చేసి అలా చేసి నెంబర్ ప్లేట్లు వేసిండి. వీడు క్రియేటివ్గా చేస్తుంటాడు పలానా వాడని. స్టిక్కరింగ్ మారుతి అంటే పెద్ద పేరు, అంటే నాకున్న సర్కిల్లో మంచి పేరు సంపాదించా. బట్ యాక్చువల్లీ ఏంటంటే డైలీ నేను 500, 600, 800 అట్లా సంపాదించేవాడిని ఆ టైంలో. అలా సంపాదిస్తూ ఏంటంటే బట్ యాక్చువల్గా నాకు ఫ్రెండ్ సర్కిల్, దానివల్ల ఉన్న డబ్బులు పాడు చేయడం, నిలబెట్టుకోవడం అనేది మనకి ఎప్పుడు తెలియదు అసలు. ఎందుకంటే ఈ మెయిన్ జేబులో డబ్బులు ఉన్నాయంటే ఈవినింగ్కో లేకపోతే 2 రోజులకో 3 రోజులకో అవగొట్టేయడం. మనకేంటంటే 50 రూపాయలు ఉన్నప్పుడు అలాగే అవగొట్టేవాళ్ళం, 500 ఉన్నప్పుడు అలాగే అవగొట్టేసేవాళ్ళం. అందువల్ల ఏంటంటే డబ్బు నిలిచేది కాదు. అప్పుడు యాక్చువల్లీ మనకి ఇది కాదు లైఫ్, ఇక్కడ ఉంటే ఇలాగే అయిపోతుంటుంది ఇది అనుకుని అప్పుడు దాని తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అవుదాం అని ఒక 17,000 తీసుకుని 15,000 మా మావయ్య దగ్గర అప్పు చేసి ఒక 3,000 నా దగ్గరే పర్సనల్గా దగ్గర పెట్టుకుని హైదరాబాద్ వచ్చి మంత్లీ 150 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి, ఒక 8 months మనం రన్ చేసుకోవాలి ఇక్కడ లైఫ్ అని. ఆ రోజుకి 5 రూపాయలు మనం వాడుకోవాలి ఇక్కడ ఫుడ్కి కానీ దేనికన్నా. దాని తర్వాత వీక్లీ ఒకటి సినిమా చూడాలని ఒక బడ్జెట్ ప్లాన్ చేసుకుని ఒక 180 రూపాయలు 200 రూపాయల్లో నేను నెల గడిపాను ఇక్కడ హైదరాబాద్లో. ఎక్కడ ఉండేవారు? మా అక్క వాళ్ళ ఇంట్లో ఉండే, మా అక్క వాళ్ళే చూసేవాళ్ళు. అయితే దాంతో నిజాంపేట రోడ్లో ఉండేవాడిని. అక్కడి నుంచి సైకిల్ వేసుకొచ్చి హౌసింగ్ బోర్డులో సైకిల్ పెట్టి బస్ ఎక్కి ఎమ్మెల్యే కాలనీ వచ్చి నేర్చుకుని వెళ్ళేవాడిని.
ఈ మధ్యలో ఎక్కడన్నా బస్ స్టాప్లో ఎక్కడ టైం దొరికినా కూర్చుని బ్యాగ్లో ఉండే పెన్సిల్ తీసి అక్కడే కూర్చుని బొమ్మలు వేస్తూ ఉండేవాడిని. స్కెచ్చింగ్, ఈ స్కెచ్చింగ్ అలా డెవలప్ అయింది. జయదేవ్ బాబు గారు కార్టూనిస్టు, ఉత్తమ్ కుమార్ గారు, వీళ్ళందరి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కార్టూన్స్ వీళ్ళు ఎంత పెద్ద గొప్పవాళ్ళు వీళ్ళు అని వీళ్ళ గురించి ఇంకా తెలుసుకోవడం స్టార్ట్ అయ్యాను. నాకు అప్పటి వరకు అసలు ఇంత మంచి కార్టూన్స్ ఉన్నారు, చంద్ర గారని, ఈయనని, ఆనని, నాకు అసలు వీళ్ళెవరు కూడా తెలియదు, మోహన్ గారిని, ఇట్లా వీళ్ళెవరో తెలియదు. అప్పుడు ఒకళ్ళు ఇట్లా తెలిస్తే ఇక్కడ మనకు తెలియకుండా అరే మనం పైకి వెళ్ళాలి అని ఒక అచీవ్మెంట్, ఒక ఇది ఇక్కడ స్టార్ట్ అయిందనమాట. ఓకే, అదే. అయితే మీరు ఎక్కడ జాయిన్ అయ్యారు యానిమేషన్ అంటే? యానిమేషన్ హార్ట్ యానిమేషన్ అకాడమీ అని అక్కినేని నాగేశ్వరరావు గారిది అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు పెడితే అక్కడ వెళ్ళి జాయిన్ అయ్యాను. ఫౌండేషన్ కోర్స్ ఎంత అంటే 15,000 ఫీజు కట్టి అక్కడ మళ్ళీ కొంచెం బాగా కష్టపడి బొమ్మలు వేస్తే వాళ్ళు స్కాలర్షిప్ ఇచ్చారనమాట నెక్స్ట్ చేయడానికి. ఒక దగ్గర 200 మందిలో 15 మందిని సెలెక్ట్ చేశారు, అందులో నేను ఉన్నాను. వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళు నాకు బేసిక్ కోర్సు, అడ్వాన్స్డ్ కోర్సు ఇదిలాగా ఇచ్చారనమాట, స్కాలర్షిప్. ఇక దాంతో కొంచెం నడుపుతా వెళ్ళేవాడిని. స్టైఫండ్ ఇచ్చారు ఆ తర్వాత 1,500. ఇక దాంతో కొంత దూరం నడిపి ఒక 1.5 year తర్వాత శ్రీవెన్ మల్టీటెక్ అని ఆ కంపెనీకి షిఫ్ట్ అయిపోయాను, వేరే కంపెనీ. ఇక అక్కడ 4,000 రూపీస్ శాలరీతో స్టార్ట్ అయ్యాను. సో హైదరాబాద్ వచ్చాకే మీకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది వచ్చింది. అప్పటి అంటే డబ్బుల విలువ తెలిసింది బాగా. అంటే మనకి వేరే ఊరు వెళ్తే ఆటోమేటిక్గా వేరే ఫ్రెండ్స్ ఉండరు, వేరే ఉండో, తెలియకుండా మనకున్నంతలోనే ఖర్చు పెట్టుకోవాలి. ఎవరి డబ్బులు వాళ్ళది, ఇక్కడ ఎవరి పరుగు వాళ్ళది. హైదరాబాద్ వచ్చిన తర్వాత మీరైనా నేనైనా మీరు ఎలా నిలబడతారో మీకే తెలుస్తుంది. అది అట్లా మన ప్రపంచం మనదే. పొద్దున్న లేచిన తర్వాత మనం ఎలా వెళ్తాం, ఉద్యోగం సంపాదించుకోవడం, డబ్బులు, ఇది. ఇక్కడ ఏంటంటే ఇలా వెళ్ళే ప్రపంచంలో మనకి ఇష్టమైనవి చాలా మంది చేయలేం. ఫస్ట్ చాలా మందికి ఏంటంటే సినిమా డైరెక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, లేకపోతే సినిమాలో పాడాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, సినిమాలో ఇది చేయాలని, అదని ఇదని. కానీ వీళ్ళకి ఏంటంటే వేరే చోట జాబులు చేస్తుంటారు. వీళ్ళకి మంత్లీ ఆ డబ్బులు రావాలి. ఇక్కడ సినిమాలోకి వచ్చి ఆపర్చునిటీస్ కోసం ట్రై చేస్తేనేమో టైం వేస్ట్ అవుద్ది, ఒకరోజు లీవ్ దొరకదు, వచ్చిన సండే వీళ్ళు మనుషులు దొరకరు. దీనిలో చాలామంది ఏంటంటే వాళ్ళ సిస్టమ్ని బ్రేక్ చేసుకోలేక కొంచెం స్కిల్ ఉన్నా చంపేసుకుంటూ ఉంటారు. నేనేంటంటే కొంచెం ఒక సిచ్యువేషన్ తర్వాత లేదు, మనం సినిమా అంటే మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం కొంచెం ధైర్యంగా ముందుకెళ్దామని ఇక కొంచెం ధైర్యం చేసి దిగాను అనమాట. హాయ్, దిస్ ఇస్ మారుతి. యు ఆర్ వాచింగ్ డైలాగ్ విత్ ప్రేమ ఆన్ iDream Media.